అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక డబ్బుల వర్షమే నెరవేరనున్న కళ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు బంపర్ న్యూస్. ఇక డబ్బుల వర్షమే నెరవేరనున్న కళ. అయితే ఇది 8th పే కమిషన్ గురించి. ప్రస్తుతం పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ 15 సంవత్సరాల తర్వాత రీస్టోర్ అవుతున్నాయి. కానీ ఈ సమయాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల పెన్షన్ పాలసీలో మార్పుల కోసం పట్టుబడుతున్నాయి. కమ్యూటెడ్ పెన్షన్ను త్వరగా పునరుద్ధరించాలనే డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. కమ్యూటెడ్ పెన్షన్ అంటే పెన్షన్ ప్లాన్ నుంచి వాయిదాల రూపంలో చెల్లింపులు పొందే బదులు ఒకేసారి లంసమ్ను అమౌంట్ను తీసుకోవచ్చు. ప్రస్తుతం పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లు 15 సంవత్సరాల తర్వాత రీస్టోర్ అవుతున్నాయి. కానీ ఈ సమయాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి. అయితే ఇటీవల కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన చేసింది. 8వ వేతన సంఘం ఏర్పడితే ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే వేతన సంఘం నిబంధనలు, షరతును ఖరారు చేయలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను విస్మరిస్తోందని, దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో నిరాశ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు సమాఖ్య వంటి పెద్ద సంఘాలు అంటున్నాయి. ఇటీవల యూనియన్ గేట్ మీటింగ్లు, జనరల్ బాడీ సమావేశాల ద్వారా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం గమనార్హం. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే. 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి. కొత్త పెన్షన్ పథకం ఎన్పిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించాలి అని ఇదొకటి డిమాండ్ అన్నమాట. కోవిడ్-19 సమయంలో నిలిపివేసిన డైరెన్స్ అలవెన్స్ను విడుదల చేయాలి. పెన్షన్ పునరుద్ధరణ వ్యవధిని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలి. కారుణ్య నియామకాలపై పరిమితిని తొలగించి ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలి. ఇంకా నెక్స్ట్, ప్రస్తుత నియమాల మేరకు ఉద్యోగుల కమ్యూటెడ్ పెన్షన్ అందుకోవాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం వారి పెన్షన్ నుంచి కొంత మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు డిడక్ట్ చేస్తుంది. కానీ ఉద్యోగులు ఈ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలని, తద్వారా వారు తమ పెన్షన్లో లంసమ్ అమౌంట్ ముందుగానే పొందవచ్చని కూడా చెప్తున్నారు. వేగంగా జీవన వ్యయాలు పెరుగుతుండడంతో 15 సంవత్సరాల నిరీక్షణలో నష్టపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగులు తమ సర్వీస్లో ఉన్నప్పుడు పన్నులు, ఇతర డిడక్షన్లు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ కాలాన్ని తగ్గించడం వల్ల లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు పెన్షన్ పునరుద్ధరణ వ్యవధిని మార్చడం గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఇంకా ప్రకటనల దశలోనే ఉంది. ఉద్యోగుల నుంచి వచ్చిన ఈ ముఖ్యమైన డిమాండ్ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలో నిర్ణయం వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఉద్యోగుల జీతాలు, అలవెన్స్లు, పెన్షన్ను అంచనా వేయడానికి, సవరించడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తోంది. ప్రతి కమిషన్ సిఫార్సులు అనేక ఆర్థిక సూచీలపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయి. 2014 ఫిబ్రవరిలో ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. ఈ సిఫార్సులు 2025 డిసెంబర్ 31న ముగిసిపోతాయి. ఆ తర్వాత ఆ న్యూ పే కమిషన్ అమలు కావాలి. అంటే కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. దీని సిఫారసులు 2026 జనవరిలో అమల్లోకి రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్